సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సాంగ్గా క్రియేట్ చేసి అద్భుతమైన స్టెప్స్ వేశారు. సూపర్ స్టెప్స్ అయితే సూపర్ ఉన్నాయి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. డోంట్ టేక్ నెగిటివ్. ఒక స్మాల్ వ్యక్తి వేసిన డైలాగ్ని ఒక సూపర్ స్టార్ సాంగ్గా తీయడం అనేది దట్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ అండ్ గుంటూరు కారం టీమ్. మనకి తెలిసిందే తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఆయనకి కొంచెం ట్రోలింగ్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఆయన కాపీ చేసి మ్యూజిక్ కొడతారని. ఏది చేసినా అతను అల్టిమేట్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు. సో తమన్నా ఈజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా సినిమాల్లో అతను ప్రూవ్ అయ్యింది. కాపీ అనేది ఎక్కడ కూడా జరుగుతుంది. ప్రతి సినిమా అనేది ఎక్కడో ఒక్కడ స్టార్ట్ అయితేనే, ఎక్కడో ఒక్కడ విత్తనం పుడితేనే అది ఆ విత్తనం అనేది చెట్టుగా వ్యాపించి అన్ని విధాలుగా వెళ్తుంది. మనం కాపీ అని అనొద్దు. మనం తినే ఫుడ్ కూడా ఒకరి నుంచి చూసే నేర్చుకుంటాం. అది కాపీయా ఏదని కాదు, మన ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదని చూసుకోవాలి. సాంగ్లో మహేష్ బాబు గారి డ్యాన్స్ ఎలా ఉందండి? సూపర్. ఒక సూపర్ స్టార్. అందరూ అంటారు కృష్ణ గారికి డ్యాన్స్ రాదు, మహేష్ బాబు గారికి కూడా అంత రాదని అనుకుంటారు. కానీ ఒక యంగ్, ఐ థింక్ ఈ క్రాస్ డెట్ 50 years ఏజ్, స్టిల్ హీ ఈస్ డూయింగ్ లైక్ యంగ్ మ్యాన్. సూపర్. సీరియల్ గారితో కలిపి చేసిన డ్యాన్స్ ఎలా ఉంది? యా, సూపర్ స్టెప్. అంత సూపర్ స్టార్ అయ్యి ఉండి ఒక హీరోయిన్తో అలాంటి మూమెంట్ వేయడం అనేది మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. డోంట్ టేక్ నెగిటివ్. గురుగారు ఈ సినిమాతో ఈ పాటని ఈ సినిమాకి హైలైట్ చేసే అవకాశం, ఈ పాటకి హైలైట్ చేస్తుంది. కానీ మహేష్ బాబు అనే వ్యక్తి ఇంతకన్నా టాప్స్ అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఇది మామూలుగా ఒక ఆంధ్ర తెలంగాణనైతే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, కానీ బాలీవుడ్ ఇండియా వైజ్గా అయితే ఎంటర్టైన్మెంట్ చేయదు. ఇది యావరేజ్ మూవీగానే వెళ్తుందని నా ఫీలింగ్. ఉచిత డైలాగ్ ఉండటం ఎలా అనిపిస్తుంది? దట్ వాజ్ సూపర్ అమేజింగ్. ఒక సూపర్ స్టార్ అయ్యిండి చిన్న వ్యక్తి యొక్క డైలాగ్ని సినిమాగా సాంగ్గా క్రియేట్ చేసి దానికి స్టెప్ వేయడం అనేది వీ హ్యావ్ టు టేక్ అప్రిషియేట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం. ఈ సాంగ్లో తాత కనిపించలేదు, లిరికల్ సాంగ్లో. యా, తాత కృష్ణకాంత్ పార్క్ దగ్గర కనిపిస్తాడు, సినిమాలో కనిపించలేదు. కాకపోతే తాత ఏం చెప్తాడనేది వీ హ్యావ్ టు లిసన్ దట్ డైలాగ్. సినిమాలో ఉండే అవకాశం ఉందంటారు మరి? తాత లేడు. ఏమైనా తాత ఒకవేళ వాళ్ళ టీంకి క్యాచ్ అయితే మటుగా డెఫినెట్గా సినిమాలో కానీ ఇంటర్వ్యూలో కానీ ఉంటాడు. కుర్చీ మడత పెట్టి కొడితే సాంగ్ బ్లాక్ బస్టర్.